గుణనిధి కథ. ఈ పాఠ్యాంశము శ్రీనాథుడు రచించిన శ్రీ కాశీఖండము అనే గ్రంథములోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. ఆ పాఠంలో ఇంతకుముందు గుణనిధి యొక్క పుట్టుక, అతని యొక్క బాల్యం గూర్చి కొంత చెప్పబడింది. అతనికి ఉపనయనం చేసి గురువుల దగ్గర చదువుకోవడానికి నియమించారు అని చెప్పుకున్నాం. ఇక ఈ పాఠంలో ఆ విధంగా ఉపనీతుడైన అతడు వేద విద్యాభ్యాసానికి వెళ్లకుండా ఏమేమి పనులు చేస్తున్నాడు, వాటిని తల్లి గారాబంతో ఎలా వెనకేసుకొస్తుంది అనేటువంటి విషయాలను తల్లి గారాబం అనే పేరు పెట్టుకుందాం. ఆ తల్లి గారాబం అనేటువంటి ఈ చిన్ని ఘట్టాన్ని వినండి. ద్యూత క్రీడారతుడయ్యాతడు కితవులును తాను నా సాయం ప్రాతః సమయము తిరుగన్ అపేత నిజాచారుడగుతు నెల్లెడ వీటన్. ఇవి అతని యొక్క నిత్యకృత్యాలు. ఆయన ఏం చేసేవాడు? ఆ సాయంబు ఆ ప్రాతః సమయము తిరుగన్, ఈ విధంగా చేసేవాడు అన్నమాట. ఆ సాయం సాయంకాలం వరకు, ఆ ప్రాతః సమయం వరకు అంటే పగలు రాత్రి అన్నట్టు. పగలు నుంచి మొదలు పెడితే రాత్రి వరకు, రాత్రి నుంచి మొదలు పెడితే పగటి వరకు. పగలు రాత్రి అని తేడా లేకుండా అని అర్థం. ఈ ఆ అనేటువంటి ఆంగ్ ఉపసర్గ చేర్చడం వల్ల, పదాలకు ముందు ఈ అక్షరం చేర్చడం వల్ల దీనికి మొదలు వరకు అనే అర్థాలు వస్తాయి. ఇటువంటి ప్రయోగాలు మనం తెలుగులో చేస్తుంటాం. ఆసేతు హిమాచలం అని. ఆసేతు హిమాచలం అంటే సేతువు నుంచి హిమాచలం వరకు అని అర్థం. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు అనేటువంటి అర్థం అన్నమాట. సముద్రం నుండి అక్కడి దాకా హిమాలయ పర్వతాల వరకు అని. ఆసేతు హిమాచలం. అదేవిధంగా ఆబాల గోపాలం అనే పదాన్ని కూడా వాడుతుంటాం. బాలుని నుండి గోపాలుని వరకు అని. అటువంటిదే ఈ ప్రయోగం. ఆ సాయం అంటే సాయంకాలం వరకు, ఆ ప్రాతః సమయము వరకు తిరుగన్ ఎక్కడ తిరిగేవాడు? వీటన్ ఎల్లెడన్ ఎల్ల ఎడ అన్ని చోటుల్లో. వీటన్ వీడు అంటే ఊరు, గ్రామము, పట్టణము అనేటువంటి అర్థాల్లో అన్నమాట. ఆ ఊరిలో, ఆ పట్టణంలో అంతటా పగలు రాత్రి తిరుగుతూ ఉంటుండగా అని అర్థం. ఆ తర్వాతి పద్యంతో అన్వయం. పగలు రాత్రి అంటూ తేడా లేకుండా ఎప్పుడు కూడా ఆ ఊరు మీద పడి అంతటా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండేవాడు. ఒక్కడే తిరిగేవాడా అంటే అతడు కితవులును తాను, అతడు కితవులును తాను కలిసి తిరిగేవారు. కితవులు అంటే జూదరులు, కితవులు అంటే జూదరులు. జూదరులు తాను కలిసి పగలు రాత్రి ఊరు మీద పడి ఊరంతా తిరిగేవాళ్ళు. ఏ విధంగా అంటే చెప్తున్నాడు. ద్యూత క్రీడారతుడై. ద్యూతము అంటే జూదము. జూదము అనే తెలుగు పదం ఏదైతే ఉన్నదో అది ద్యూతము అనేటువంటి సంస్కృత పదంకు వికృతి. ద్యూత క్రీడారతుడై, జూదము అనేటువంటి, జూదమాడుట అనేటువంటి ఆటలోనే తగులుకొన్నవాడై
చ్యూత క్రీడారతుడయ్యాతడు కితవులును తాను నా సాయం బా ప్రాతస్సమయము తిరుగన్. మనకో సందేహం రావచ్చు, ఏమని? ఆయన అటువంటి శిష్టాచార సంపన్నమైనటువంటి కుటుంబంలో కదా పుట్టినాడు. ఆయనకు ఉపనయనం చేసి వేద పాఠశాలకు కూడా పంపించారు కదా, దాని సంగతి ఏమిటి అనే సందేహం మనకు రావచ్చు. అందుకే ఆ సందేహంకు సమాధానాన్ని శ్రీనాథుడు చెబుతున్నాడు. అపేత నిజాచారుడగుచున్. అపేత నిజ ఆచారుడు. నిజ ఆచారుడు తన యొక్క ఆచారము కలవాడు. తన ఆచారము అపేతము. అపేతము అంటే తొలగించిన, విడిచిపెట్టిన అని. ఉపేతము అంటే కూడుకొన్న. అపేతం అంటే కూడుకొనని, విడిచిపెట్టిన అని. పరిత్యక్తము అన్నట్టు. అపేత నిజాచారుడగుచు నెల్లెడ వీటన్. తన యొక్క ఆచారాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ఊరి మీద పడి పగలు రాత్రి అనకుండా జూదరులతో కలిసి తిరుగుతూ ఉన్నాడు. ఇది ఈ పద్యంలోని భాగం. ద్యూత క్రీడారతుడయ్యాతడు కితవులును తాను నా సాయం బా ప్రాతస్సమయము తిరుగన్. అపేత నిజాచారుడగుతు నెల్లెడ వీటన్. ఈ విధంగా తన ఆచారాలన్నీ విడిచిపెట్టినాడు అని చెప్పినారు. ఏమేం విడిచిపెట్టినాడు, అతని ఆచారాలు ఏముండే, ఏ విధంగా విడిచిపెట్టినాడు అనే వాటిని ఇక్కడ వివరిస్తున్నాడు. బ్రాహ్మణాచారంబు పరిహాసకము సేయునగ్నిహోత్ర విధానమన్న నలుగు. సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన సేయు గీత వాద్య వినోద కేళిదగులు. పాషండ భండ దుర్భాషలావర్తించు ద్యూతకారులతోడి యుద్ధి వడయు. ధాతువాదుల మీద తాత్పర్యమనరించు చెలిమి వాటించు నాస్తికులతోడ. నటుల మన్నించు హర్షించు విటుల జూచి. పీఠవర్ధుల కొనరించు పెద్దరికము. కౌలటేయుల బాటించు గారవించు. ఇష్టకుల దీక్షితుని పట్టి సిగ్గు విడిచి. ఏ విధంగా ఆయన తన ఆచారాన్ని విడిచిపెట్టుకున్నాడో, అనాచారాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నాడో అది ఈ పద్యంలో చెప్పాడు శ్రీనాథుడు. శ్రీనాథుడు సీస పద్యాలకు పెట్టని పేరు. ఆయన అద్భుతంగా సీస పద్యాలు రాస్తాడు అనేటువంటి పేరు ఉంది. ఈ పద్యం నడక చూస్తుంటే మీకు అది అర్థమయ్యే ఉంటుంది. సరే, ఇక ఆయన ఏ విధంగా ఇక్కడ ఈ పద్యంలో గమనించండి, గుణనిధి ధర్మానికి విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. ధర్మం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి విధి రూపకం, రెండు నిషేధ రూపకం. విధి ధర్మం ఏమిటి అంటే సత్యం వద, ధర్మం చర మొదలైనటువంటి విధి రూపకమైనటువంటి ధర్మాలు. ఈ విధంగా చెయ్యి అని చెప్తారు. సత్యమే పలుకుము, ధర్మాన్ని ఆచరించుము, ఇటువంటివి విధి రూపకములైనటువంటి ధర్మాలు. ఇక నిషిద్ధ ధర్మాలేమిటి అంటే ఇది ఈ విధంగా చేయొద్దు అని నిషేధించే వాటిని నిషిద్ధ ధర్మాలు అంటారు. ఉదాహరణకు అసత్యము పలకకుము, అధర్మము ఆచరించకుము, ఇటువంటి వాక్యాలన్నమాట. అయితే ఈయన చేస్తున్నదంతా ఏమిటి? విధి ధర్మాలను పాటించడం లేదు, పైపెచ్చు నిషిద్ధ ధర్మాలను ఆచరిస్తున్నాడు. ఈ విషయాలను ఈ పద్యంలో చక్కగా చెబుతున్నాడు. బ్రాహ్మణాచారంబు పరిహాసకము సేయు. ఆయన బ్రాహ్మణాచారాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ పరిహాసం చేస్తున్నాడు. పరిహాసం చేయడం అంటే పరాచికమాడుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు అన్నమాట. తాను బ్రాహ్మణుడు, శిష్టకులంలో పుట్టినవాడు. ఆయనకు కొన్ని ఆచారాలుంటూ ఉన్నాయి. వాటిని చేయడం లేదు సరికదా, వాటిని ఇంకా ఎక్కిరిస్తూ ఉన్నాడు.
బ్రాహ్మణాచారంబు పరిహాసకము చేయు. ఏంటివి ఆ ఆచారాలు? అగ్నిహోత్ర విధానమన్న నలుగు. తమ ఆచారాల్లో నిత్యాగ్నిహోత్రం అనేటువంటి నియమం ఉంది. ఆ నిత్యాగ్నిహోత్రం చెయ్యాలి అనేటువంటి మాట వస్తే చాలు కోపానికి వచ్చేవాడు. పాపం తల్లి ఎప్పుడైనా నాయన అగ్నిహోత్రం చేసుకో నాయన అన్నదనుకున్నా కోపానికి వచ్చేవాడు అనమాట. అగ్నిహోత్ర విధానమన్న నలుగు సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన సేయు. ఇంకొక ఆచారం కూడా ఉంటుంది. ఏమిటి ఇది? నిత్య నియమం అన్నమాట, నిత్య ధర్మం. ఏం చేయాలి? ఆయన సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం అంటే ఏమిటి? మనకు సంధ్యాకాలము అనేది తెలుసు. పగలు గడిచి రాత్రి ప్రవేశిస్తున్నటువంటి సమయాన్ని సంధ్యాకాలం, సాయం సంధ్య అని చెప్పి అంటుంటాం. అట్లే రాత్రి గడిచి పగలు ప్రవేశిస్తున్నటువంటి కాలాన్ని కూడా ప్రాతఃసంధ్య అంటారు. ఈ విధంగా ప్రాతఃసంధ్య, సాయం సంధ్యలే కాకుండా మధ్యాహ్నం పగలు ఏదైతే ఉన్నదో అది రెండు భాగాలు చేస్తే పూర్వాహ్నం, అపరాహ్నం అని చెప్పి రెండు భాగాలు. అహ్నం అంటే అహ్న శబ్దానికి పగలు, దినము అని అర్థం. పూర్వాహ్నం గడిచి అంటే దినంలోని మొదటి భాగం గడిచి, అపరాహ్నం దినంలోని తరువాతి భాగం ప్రవేశించేటువంటి సరిగ్గా మధ్యాహ్నం వేళ ఏదైతే ఉందో ఆ సమయం కూడా ఒక సంధ్యా సమయం. సంధ్యా సమయం అంటే ఏంటి? కలిసే సమయం అన్నమాట. సంధ్య, సంధి ఇవన్నీ అటువంటి పదాలు. ఆ సమయంలో సంధ్యావందనం అనేటువంటి ఒక నియమాన్ని, ఒక ఆచారాన్ని ఆచరించాలి. సంధ్యకు అభిముఖంగా ఉండి, ఎదురుగా ఉండి నమస్కారం చెయ్యాలి. ఆ నియమం ఏదైతే ఉందో సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన సేయు, ఆ సంధ్యాభివందనం ఏదైతే ఉందో సంధ్యకు ఎదురు నిలబడి వందనం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో నియమం, దాని అందరి శ్రద్ధను ఉజ్జన సేయు, విడిచిపెడతాడు, నిర్లక్ష్యం చేస్తాడు. సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన సేయు గీతవాద్య వినోద కేళిరగులు. అయ్యా, ఆయన అది చెయ్యడు, ఇది చెయ్యడు అని ఒక్కటే చెబుతున్నారు. ఆయన ఏం చెయ్యడానయ్యా అంటే, అయ్యో ఎందుకు చేయడు, ఆయన చేసేటువంటి ఘనకార్యాలు వేరే ఉన్నాయి అనుకుంటూ ఇక వాటినన్నిటినీ పట్టిక చెబుతున్నాడు. ఏం చేస్తున్నాడు? గీతవాద్య వినోద కేళిరగులు. గీతాలు, వాద్యాలు, పాటలు పాడడం, వినడం, ఇంకా వాద్యాలకు సంబంధించినటువంటివి, వీటన్నిటి అందరి వినోదంలో ఆ గీతవాద్య వినోదాలే కేళిగా ఆ ఆటలో తగులుకుంటాడు. ఎప్పుడు కూడా గీతవాద్య వినోదాల్లో తగులుకుంటాడు. ఇంకా పాషండ భండ దుర్భాషలావర్తించు. ఆ విధంగా గీతములు, వాద్యములు అనేటువంటి అందు కాలం గడపడమే కాకుండా పాషండులు, భండులు ఏ విధంగానైతే దుర్భాషలు ఆవర్తిస్తుంటారో. పాషండులు అంటే ఎవరు? పాషండులు అంటే వేదభాష్యులు. ఎవరికైతే వేదం పట్టదో, వేదధర్మం పట్టదో వాళ్ళు పాషండులు. ఇక భండ శబ్దానికి అర్థమేమిటి? ఆకతాయిలు అని అర్థం. పాషండులు, వేదవాక్యులు, ఆకతాయిలు అంటే అల్లరి వాళ్ళు, అల్లరి చిల్లరి వాళ్ళు అని అర్థం అన్నమాట. వేదవాక్యులు, అల్లరి చిల్లరి వాళ్ళు ఏవైతే దుర్భాషలు, చెడ్డ మాటలు మాట్లాడుతుంటారో వాటినే నిరంతరం ఆవర్తిస్తుంటాడు, వాటినే పలుకుతుంటాడు. ఆయన నోరు తెరిస్తే చాలు పరమ
దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతుంటాడు. ఏ మాటలైతే సంస్కారులు మాట్లాడడానికి ఇష్టపడరో, వినడానికి ఇష్టపడరో అటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. పాషండ భండ దుర్భాషలా వర్తించు ద్యూతకారులతోడి యుద్ధి వడయు. ఇంకా ఏం చేస్తాడు? ద్యూతకారులు అంటే జూదగాళ్ళు, వాళ్లతో ఎప్పుడు స్నేహాన్ని, కలయికను, కలిసిమెలిసి తిరగడం అనేటువంటి దాన్ని చేస్తూ ఉంటాడు. ద్యూతకారులతోడి యుద్ధి వడయు ధాతువాదుల మీద తాత్పర్యమొనరించు. ఇంకా ధాతువాదులు అని ఉంటారు. ధాతువాదం అనేటువంటిది ఒక విద్య. పరుసవేది అని కూడా తెలుగులో పేరుంది. ఆ ధాతువాదులు అని ఎవరినంటారు అంటే ధాతువులను, మూలధాతువులను, ఇనుము, ఇత్తడి మొదలైనటువంటి ధాతువులను మేము కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా బంగారంగా మారుస్తాము అని చెప్పి చెబుతూ ఉంటారు. ఒకప్పుడు మన దేశంలో ఈ విధమైనటువంటి శాస్త్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. ధాతువాదం అనేది కూడా మన దేశంలో ఉండేది. రసాయన శాస్త్రం చాలా ఉన్నత స్థితికి అభివృద్ధి చెందిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో వారు కొన్ని రసాయనాలతో ఇనుము మొదలైనటువంటి ధాతువులను బంగారంగా మార్చేవారు. అయితే ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో సంపద పెరగడం వల్ల మనుషుల్లో భోగలాలసత పెరుగుతుంది, అలసత్వం పెరుగుతుంది, మనుషులు నిర్వీర్యులై ఇంకా భోగలాలసులై వారు చెడిపోతారు అనే ఉద్దేశంతో అత్యంత ప్రాచీన కాలంలోనే ధాతువాదాన్ని మన దేశంలో నిషేధించారు. భారతదేశంలో శాస్త్రాలు అభివృద్ధి చెందలేదు అనేటువంటి వాళ్ళకి ఇదే సమాధానం. భారతదేశంలో నిషేధం జరిగిన తర్వాత ఇప్పటికీ ప్రపంచంలో ఏ దేశము ముడి ధాతువులను బంగారంగా మార్చే ప్రక్రియను కనుగొనలేదు. కానీ అటువంటిది భారతదేశంలో ఉండేది. ధాతువాదుల మీద తాత్పర్యమొనరించు. అయితే ధాతువాదం అనేటువంటిది నిషిద్ధ ధర్మం అని చెప్పుకున్నాం కదా. ఆ ధాతువాదులతోటి ఆ ధాతువాదం చేస్తాం, మేము బంగారంగా మారుస్తాం అనేటువంటి వారెవరైతే ఉన్నారో వారు ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ధర్మ విరుద్ధమైన పని. అటువంటి వాళ్ళతోటి వాళ్ళ యందు అతనికి తాత్పర్యం, గౌరవం ఉంటుందన్నమాట. ధాతువాదుల మీద తాత్పర్యమొనరించు చెలిమి వాటించు నాస్తికులతోడా. మొత్తానికి చెప్పవచ్చేదేందయ్యా అనంటే నాస్తికులతోటి స్నేహం చేస్తూ ఉంటాడు ఆయన. వాడెవడైనా గాని వాడు నాస్తికుడు కావాలి. ఆయన నోట కూడా నాస్తికుల పలుకులే. నాస్తికుడు అంటే ఎవరు? నాస్తికో వేద నిందక అని. వేద నిందకులు నాస్తికులు. అంతేకాదు పాపం పుణ్యం అనేటువంటిది నాస్తి అని ఎవడైతే అంటున్నాడో వాడు నాస్తికుడు. మరి నాస్తికుడుగా ఉండడం మంచిదా, ఆస్తికుడుగా ఉండడం మంచిదా అనేటువంటిదో సందేహం. ఈ సందేహానికి ఆస్తికుణ్ణి అడిగితే, నాయన నువ్వు పాపం పుణ్యం అంటున్నావు, ఆయనేమో పాపం లేదు పుణ్యం లేదంటున్నాడు, మీ ఇద్దరిలో ఎవరిని నమ్మాలనయ్యా అని చెప్పి అడుగుతారు. అడిగితే ఆస్తికుడు చెప్పినాడట ఏమని? నాస్తి నాస్తి మే దుఃఖం అంటాడట. నాస్తి నాస్తి నో దుఃఖం. ఒకవేళ గనక ఆయననే కదా అంటున్నట్టు, నాస్తి నాస్తి అంటున్నాడు కదా, అదే గనక నిజమైతే నాకు వచ్చిన నష్టమేమీ లేదు, మాకు ఆస్తికులకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకనంటే మేము ఇది పాపం ఇది పుణ్యం అనేటువంటిది అనుకుంటూ, ఇది ఉన్నదనుకుంటూ పుణ్యమైన పనులే చేస్తున్నాం, పాపమైన పనులు చేయకుండా ఉంటున్నాం. దీనివల్ల
ఒకవేళ పాపం పుణ్యం లేకున్నా, స్వర్గం నరకం లేకున్నా, మంచి చెడు లేకున్నా మాకు వచ్చిన నష్టం అంటూ ఏం లేదు. ఇది మేము ఇష్టపూర్తిగానే చేస్తున్నది కాబట్టి. కానీ నాస్తికుడిగా ఉంటే మాత్రం ఒక నష్టం ఉందయ్యా, అందుకే నేను దాన్ని ఆచరించనన్నాడు. ఏంటా నష్టం అంటే చెప్తాడు. నాస్తి నాస్తినో దుఃఖం, మాకే దుఃఖం లేదు. అస్తి చేన్నాస్తికో హత, ఒకవేళ అస్తి చేత్, నేను చెప్పినట్టే గనక, మేము చెబుతున్నట్లే గనక పాపము పుణ్యము అనేదే గనక ఉంటే ఇవేవి లేవు అని చెప్పి విశృంఖలంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు కదా నాస్తికుడు, వాడు చచ్చినాడే అంటారు. ఎందుకు అనంటే ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి దాన్ని అనుభవించాల్సి వస్తుంది, ఆ పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది, దానికి సంబంధించినటువంటి దోషాన్ని అనుభవించాల్సి వస్తుంది, కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆస్తికుడిగా ఉండడమే మంచిది అని చెప్పి ఆస్తికులు చెబుతుంటారు. సరే, ఏమైతేనేం గుణనిధి ఏం చేస్తున్నాడు, ఎప్పుడు కూడా నాస్తికులతోటే చెలిమి పాటిస్తున్నాడు. ధాతువాదుల మీద తత్ప్రియమునరించు చెలిమి వాటించు నాస్తికులతోడా. ఇంకా ఆయన ఎవరిని చూసి సంతోషపడతాడు అనేది చెప్తున్నాడు. నటుల మన్నించు, నటులను చూసి వాళ్ళను గౌరవిస్తాడు. నటులను గౌరవించేదేంటి, కానీ ఆయనకు వాళ్లే చాలా గొప్ప. నటుల మన్నించు హర్షించు విటుల చూచి, ఇంకా వాళ్ళను చూసి చాలా సంతోషపడతాడు. ఎవరిని చూసి, విటులను చూసి. వీడికి ఆచారాన్ని విడిచిపెట్టడమే కాదు, జూదం ఒక్కటే కాదు, ఇంకా వివిధములైనటువంటి రకరకాలైనటువంటి దురభ్యాసాలు కూడా ఉన్నాయి, చెడు అలవాట్లు కూడా ఉన్నాయి. అందులో భాగంగా జూదమాడడం, తాగడం, వేశ్యల దగ్గరికి పోవడం, ఇటువంటి అన్నీ కూడా. కాబట్టి హర్షించు విటుల చూచి, విటులు అంటే వేశ్యల దగ్గరికి పోయేవాళ్ళు, వాళ్ళని చూసి సంతోషపడతాడట. ఆహా, వీడు ఎంతమంది దగ్గరికి పోయి వచ్చినాడు అని, ఎంతటి దౌర్భాగ్యుడో చూసుకోండి. నటుల మన్నించు హర్షించు విటుల చూచి, ఇంకా ఏం చేస్తాడు, పీఠమర్దుల కొనరించు పెద్దరికము. ఎవరికి పెద్దరికం ఇస్తాడట ఆయన, పీఠమర్దులు. పీఠమర్దులు అంటే మీరు నిఘంటువులో అర్థం చూడకండి. నిఘంటువులో అర్థం చూస్తే అందులో ఏదో ఉంటుంది, నాయకుడికి సహాయకుడు అది ఇది అని. కానీ ఇక్కడ తాత్పర్యం ఏమిటి అని అంటే, పీఠమర్దులు అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బ్రోకర్. వాళ్లకు అంటే తార్పుడుగాళ్ళు అంటారు తెలుగులో, అటువంటి వాళ్లకు ఈయన గౌరవం ఇస్తాడు. పీఠవర్ధుల కొనరించు పెద్దరికము కౌలటేయుల బాటించు గారవించు. ఇంకా కౌలటేయులు ఉంటారు. కౌలటేయులు అంటే ఎవరు, కులటల యొక్క పిల్లలు. కులటల యొక్క పిల్లలను ఆయన వాళ్ళని దగ్గరికి తీస్తాడు, వాళ్ళని గౌరవిస్తుంటాడు. అంటే వీడి ఎంత గొప్ప గుణమో చూసుకోండి. ఇటువంటి వాడు శిష్టకుల దీక్షితుని పట్టి సిగ్గు విడిచి, ఇవన్నీ మంచి పనులు కావు, సిగ్గు విడిచి చేసే పనులు అని చెప్పి శ్రీనాథుడు తీర్మానం చెప్తున్నాడు. వాడు శిష్ట కులంలో పుట్టినాడు, గొప్పనైనటువంటి ఆచారవంతమైనటువంటి కుటుంబంలో పుట్టినాడు. అటువంటి శిష్టకుల దీక్షితుని పట్టి, ఆయన దీక్షితుడు, యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాడే కాదు, చేయించేవాడు, నిత్యాగ్నిహోత్రం కలవాడు, నిత్యాచారం కలిగినటువంటి వాడు. అటువంటి దీక్షితుని కొడుకుగా పట్టిగా పుట్టి, పట్టి అంటే సంతానం అని అర్థం, కొడుకు లేదా కూతురు అని. నా ముద్దుల పట్టి అంటుంటాను చూడండి, ఆ పట్టి సిగ్గు విడిచి, వాడు సిగ్గు విడిచి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. బ్రాహ్మణాచారంబు పరిహాసకము సేయునగ్నిహోత్ర విధానమన్న నలుగు, సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన సేయు గీతవాద్య వినోద కేళిదగులు, పాషండ భండ దుర్భాషలా వర్తించు జ్యుతకారులతోడి యుద్ధి వడయు, ధాతువాదుల మీద తత్పర్యమునరించు చెలిమి వాటించు నాస్తికులతోడ, నటుల మన్నించు హర్షించు విటుల చూచి, పీఠమర్దుల కొనరించు పెద్దరికము కౌలటేయుల బాటించు గారవించు, శిష్టకుల దీక్షితుని పట్టి సిగ్గు విడిచి.
ఇంకా సజీవ నిర్జీవద్యూతంబులన్ ఓడిన ధనంబులు కితవులకున్ తల్లి మేని రవణంబులన్ అమ్మి పెట్టుచుండు. ఇంకా ఏం చేసేవాడట ఆయన? సజీవద్యూతములు నిర్జీవద్యూతములు ఆడేవాడట. ద్యూతములు అంటే జూదములు అని చెప్పుకున్నాం. జూదములు రెండు రకాలట. ఒకటి సజీవద్యూతములు, రెండు నిర్జీవద్యూతములు. సజీవద్యూతములు అంటే జీవంతో ఉన్నటువంటి వాటితో చేసే ద్యూతం అన్నమాట. అంటే కోడి పందాలు, ఇంకా గుర్ర పందాలు మొదలైనటువంటివి అన్నమాట. అట్లే నిర్జీవ ద్యూతాలు అంటే ఏమిటి? పాచికలాట, ఈ రోజుల్లోనైతే పత్తాలాట, ఇటువంటివన్నమాట. సజీవ నిర్జీవ ద్యూతంబులను, ఆ జూదాల్లో ఓడిన ధనంబులు ఏం చేసేవాడు? ఆ జూదాల్లో గనక ధనం ఓడిపోతే ఏం చేసేవాడు? కితవులకున్, ఆ జూదర్లకు తల్లి మేనిరవణంబులన్ అమ్మి పెట్టుచుండు. తల్లి ఒంటి మీది నగలుంటాయి కదా, రవణములు అంటే ఆభరణాలు, వాటిని అమ్మి వాళ్లకు అప్పగించేవాడు. ఆ డబ్బులు వాళ్లకు పెట్టేవాడు అన్నమాట. ఇటువంటి సమయాల్లో పాపం తల్లి అప్పుడప్పుడు బోధించేది. ఏమని చూద్దాం. తల్లి బోధించు తత్పరత్వము గలిగి అన్నా మీ అన్న చెప్పిన ఎట్ల చేయు, ధూర్త సంగతి విడువు, సాధువులతోడ పరిచయము సేయుము అని పుత్రున్ ప్రతిదినంబు. పాపం వాడిని పట్టుకొని వాడు బాగుపడాలనే ఉద్దేశంతో ఆమె రోజు చెప్పేది. ఏమని? అన్నా అంటే నాయనా, మీ నాయన చెప్పినట్లు చేయరా, ఆ చెడ్డవాళ్లతోటి స్నేహాన్ని విడిచిపెట్టరా, ధూర్తుల సంగతి, సంగతి అంటే స్నేహం, విడిచిపెట్టరా, సాధువులతోటి సజ్జనులతోటి, సాధువులు అంటే సజ్జనులు, వాళ్లతో పరిచయం చేయు, స్నేహాన్ని చేసుకో అని చెప్పి రోజు చెప్పేది. దుర్మార్గులతో సావాసం విడిచిపెట్టు, మంచి వాళ్లతో స్నేహం చెయ్యి, మీ నాయన చెప్పినట్టు చెయ్యి అని చెప్పి రోజు చెప్పేది. తల్లి బోధించు తత్పరత్వము గలిగి అన్నా మీ అన్న చెప్పిన ఎట్ల చేయు, ధూర్త సంగతి విడువు, సాధువులతోడన్ పరిచయము సేయుమని పుత్రున్ ప్రతిదినంబు. దీక్షితుండును గృహకార్యాభ్యంతర వ్యగ్రుండై కొడుకు వర్తనంబు పరామర్శింపకయుండు. ఇక ఆ దీక్షితుడు యజ్ఞదత్తుడున్నాడు కదా, ఆయన కొడుకు వర్తనంబు పరామర్శింపకయుండు. ఆ కొడుకు యొక్క ప్రవర్తనను పట్టించుకుంటలేడు, చూస్తలేడు. ఎందుకు చూస్తలేడు అంటే గృహ కార్యాభ్యంతర వ్యగ్రుడు కావడం వల్ల. వ్యగ్రుడు ఎప్పుడు తీరిక లేనివాడు, బిజీ అంటాం చూడండి, అదన్నమాట. వ్యగ్రత అంటే బిజీగా ఉండడం, వ్యగ్రత అంటే బిజీ అన్నట్టు, వ్యగ్రుడు అంటే బిజీగా ఉన్నవాడు అని అర్థం అన్నమాట. ఆ ఇంటి పనుల్లో ఆయన చాలా వ్యగ్రుడయ్యి ఈ కొడుకు యొక్క ప్రవర్తనను చూస్తలేడు. చూడకుండా ఉండడం వల్ల అయితే ఏం చేసేవాడు? అసలే పట్టించుకునేవాడు కాడా అంటే చెబుతున్నాడు. ఎడపదడప, అడపాదడప అప్పుడప్పుడు అని అర్థం అన్నమాట. ఎడపదడప తనూభవుండెతట నుండు కానరాడంతు గృహభర్త కాంత నడుగన్, ఇంత తడవును నా యొద్దని తట నుండి అరిగి చదువంగనని భర్త కతివ మొరగు. అప్పుడప్పుడు ఆ గృహభర్త కాంతను అడిగేవాడు. అప్పుడప్పుడు ఆ దీక్షితుడు ఆమెను అడిగేవాడు. ఏమని? తనూభవుండెచట నుండు కానరాడు అని, మన కొడుకు ఎక్కడున్నాడమ్మా, కనిపిస్తలేడు అని. అప్పుడు ఆమె సమాధానం చెప్పేది, అబద్ధం ఆడేది. ఏమని? ఇంత తడవును నా యొద్దని తట నుండి అరిగే చదువంగన్ అని. ఇందాక ఇక్కడే ఉండే, ఇప్పటి వరకు ఉన్నాడు నా దగ్గరే, ఇప్పుడే చదువుకున్నాను పోయినాడు అని చెప్పేదన్నమాట.
ఎడపదడప తనూభవుండెతట నుండు కానరాడంచు గృహభర్త కాంతనడుగన్ ఇంత తడవును నా యొద్దని తట నుండి అరిగె చదువంగనని భర్త కతివ మొరగు. అయ్యయ్యో, ఎందుకు ఈ విధంగా చేస్తున్నదామే అంటే చెబుతున్నాడు. గొడ్డు వీగి కన్న బిడ్డంటు కావునన్ ఒక్కరుండు కాననుత్పలాక్షి ధూర్తుడైన వాని దుశ్చేష్టితములెల్లన్ అధిపు నెరుగనీక ఎడచుచుండు. ఆమె ఆ విధంగా ఎందుకు చేస్తున్నది అంటే, ధూర్తుడైన వాని దుశ్చేష్టితములెల్లన్, వాడు ధూర్తుడు, దుర్మార్గుడు, వాని చర్యలన్నీ కూడా, చేష్టితములన్నీ కూడా దుశ్చేష్టితములు, చెడ్డ పనులే. వాటన్నిటిని కూడా ఆమె అధిపునెరుగనీక ఎడచుచుండు అంటున్నాడు. భర్తకు తెలియకుండా ఆమె అణిచివేస్తున్నది. వీడు దుర్మార్గుడైనటువంటి ఆ కొడుకు చేసేటువంటి ఆ చెడు చెడు పనులన్నిటినీ కూడా తన భర్తకు తెలియకుండా ఆమె అణిచిపెడుతున్నది, దాచిపెడుతూ ఉన్నది. వాటిని అక్కడికక్కడికి ఆయన ముందుకు పోకుండా అడ్డుకుంటున్నది. ఎందుకు ఆ విధంగా చేస్తున్నది అంటే 2 కారణాలు చెప్పిండు. ఒక కారణం, గొడ్డు వీగి కన్న బిడ్డండుగావున, ఇది ఒక కారణం. రెండవ కారణం, ఒక్కరుండు కాన, ఈ 2 కారణాలు. ఆ ఉత్పలాక్షి, ఉత్పలముల వంటి అక్షులు కలది ఉత్పలాక్షి. సరే, ఆమె అనే అర్థంలో ఆ స్త్రీ అని అనుకుందాం. ఆ సోమిదమ్మ, ఆ దీక్షితుల వారి భార్య ఏం చేసింది? కొడుకు చేసేటువంటి దుశ్చర్యలను భర్త దృష్టికి రాకుండా దాచిపెడుతుంది. ఎందుకట అంటే, వాడు గొడ్డు వీగి కన్న బిడ్డడు. ఆమెకు లేక లేక సంతానం కలిగింది అనుకున్నాం కదా. చాలా వరకు ఆమె గొడ్డుదానిగా ఉండేది. అంటారు కదా, గొడ్రాలు గొడ్రాలు అంటుంటారు కదా. ఆ గొడ్డుతనము పోయి, అంటే సంతానం లేనితనము పోయి కన్నబిడ్డడు, అంటే చాలా కాలం వేచి చూడగా కలిగిన కొడుకు. కాబట్టి వీడి సంగతులు ఆయన ముందర చెప్పేది కాదు. ఒకవేళ చెప్తే ఆయనకేం కోపం వస్తే వీడి మీద ఏ విధంగా విరుచుకుపడతారు అని. ఇంకొక కారణం ఉంది, ఒక్కరుండు కాన, వాడు ఒకే ఒక్క పిల్లడు. ఇంకా వీడికంటే ముందు కానీ వీడి తర్వాత కానీ ఓ కూతురో కొడుకో లేరు. కాబట్టి ఇక వీడి మీద వల్లమాలిన ప్రేమ. వీడికి ఏ ఇబ్బంది కలగొద్దని భర్త కోపానికి వచ్చి వీడిని కొప్పడవద్దు, కొట్టవద్దు అనే ఉద్దేశంతో ఆయనకు తెలియకుండా ఈ విధంగా దాచిపెడుతూ ఉన్నది. గొడ్డు వీగి కన్న బిడ్డండు కావున నొక్కరుండు కారనుత్పలాక్షి ధూర్తుడైన వాని దుశ్చేష్టితములెల్ల నధిపు నెరుగనీక ఎడచుచుండు. ఈ విధంగా ఆమె తన కొడుకును చాలా గారాబం చేసి వాడు చెడిపోవడానికి ఆమె కారణమయ్యింది. ఇంతవరకు మనం ఈ పాఠాన్ని ఆపుకుందాం. మీకు ఈ పాఠమే కనుక నచ్చేది ఉంటే తప్పకుండా దీన్ని లైక్ చేయండి. మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు మీ అభిప్రాయాల్ని వ్యాఖ్యల రూపంలో కింద రాయండి. ధన్యవాదాలు.